ఓకే. అట్లా కొంచెం దగ్గర అట్లా మామిడాడ టు తిరుపతి. రన్ అవుతుంది. అట్లా ప్రశాంతంగా తీసి వీడియో. ఎలా ఉందన్నా సరుకు? సంతోషం, మంచి సంతోషం. ఇందులోని నేనే వస్తాను, ఇంకెవరిని పంపించను పండుకోవడం. నువ్వే వస్తుంది కదా, నీకు రెగ్యులర్గా పిలుస్తూనే ఉంటాలే. నా చెరువు అనే కాదు, అక్కడ ఒక బోర్డు వేస్తా, చెప్పండి పిల్లలు ఉంటాయి అని. ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఆర్డర్స్. చేద్దామన్నా. అలా వెళ్ళాలి సరుకు ప్రశాంతంగా. పక్క చెరువులో నుంచి పక్క చెరువులో మార్చినట్టు ఉంది. అవునా? 600 700 కిలోమీటర్ల నుంచి వచ్చినట్టు లేవు. మరి మీకు ఏమనిపిస్తుంది? 2 ఉంటాయి అంటున్నాడు ఆయన. ఏంటి వాటర్ తీయాలి. $50,000 పైన ఉంటుంది అది. మీకు అన్నట్లుగంటే గడ్డి చేప ఎక్కువ సైజు, ఓవర్ సైజ్ వస్తుంది అసలు. దీనికి గడ్డి చేప కావాలనే ముఖ్యంగా. ఈ గడ్డి ఎక్కువ చేపలు పట్టలేదు, పాత చేపలు కూడా ఉంటాయి దీంట్లో. అందుకోసం గడ్డి మోజు ఎక్కువ వదులుతాయి. మీకు మాట చెప్పన్నా, సత్యబాబాన్ని అడగండి. సైజులో అయితే ఇక కట్లా ఉంది కదా బంగారు దగ్గర, ఆ సైజులే గడ్డి చేప. నాకు నిజంగా చెప్తాను లాస్ అది. అవునా? కానీ ఏంటంటే దిగిన తర్వాత నాకు మళ్ళీ నా సరుకు ఇస్తానని చెప్పి ఇంకొకటి దగ్గర కొనివ్వడం నాకు నచ్చదు. అవునులే. అంటే నేను 4 రోజులు మంచి నీళ్ళు ఎగురుతాయి. 4 రోజుల క్రితం చూసినప్పుడు ఇంచే ఉంది అది. నేను నెల్లు చూసి పడితేనేమో ఇంచున్నర ఉంది. అవునా? మరి ఏం చేస్తాను, ఇంకా నాకే లాస్. అర్థం కాల నాకు, ఇంకోసారి చెప్పు. ఇది మీకు ఒప్పుకున్నది ఇంచు సైజ్ ఇస్తామని ఆ రేట్కి. అవునా? ఇది తెచ్చిందేమో ఇంచున్నర గడ్డి చేప. రవ్వ కూడా అది రాగండి సెలవు, అది కూడా ఇంచున్నర కదా ఉంది. ఇంచు పైన ఉందిలే, ఇంచుమించు ఉంటుంది. ఇంచు నుంచి ఇంచున్నర వరకు. నువ్వు మాట ఇచ్చారు కదా, చేయాల్సి వస్తుంది. ఒకటి పోతుంది, ఒకటి వస్తుంది. అసలు ఈ రోజుతో అయిపోకూడదండి. నేను ఎన్ని రోజుల నుంచి ఆగినాను మీకోసం, అడగండి మా అన్నకి. నాకు మీరు అలా చెప్పాలి, నాకు మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి. మీకోసమే ఆగాను నేను. శీలావతి. ఓకే. ఏ పిల్ల అయినా యాక్టివ్గా ఇలా వెళ్ళాలి. ఫుల్ యాక్టివ్, మాషా అల్లా, అల్లా కా ఫజల్.